హలో హలో హాయ్ అండి. వెల్కమ్ టు ఫైండ్ యువర్ హోమ్స్ అండి. మీ ముందుకైతే మనకి మణికొండ దర్గా రోడ్లో అయితే ఇంకొక కొత్త 1 BHK రూమ్ రెంట్కి అయితే వచ్చిందండి. సో ఇప్పుడైతే మనం 1 BHK అయితే చూడబోతున్నామండి. సో ఇదండి, ఇది హాల్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 20 feet ఇంటూ 10 feet వరకు అయితే ఉందండి. హాలు 20 by 40 10 feet అయితే ఉంటుందండి. అంటే 200 SFT హాల్ అయితే, ఉత్తి హాల్ మాత్రమే మీకు 200 SFT వరకు ఉంటుందండి. సో ఈ రూమ్ యొక్క డీటెయిల్స్ మొత్తం అంతా నేను డిస్క్రిప్షన్లో చెప్తాను అనమాట. వీడియో ఫుల్ వరకు చూడండి. రెంటు, మెయింటెనెన్స్ బిల్లు, మెయింటెనెన్స్ ఛార్జెస్ అండ్ ఎలక్ట్రికల్ బిల్స్ ఇవన్నీ ఏంటనేది పిన్ టు పిన్ మీకు అయితే నేను ఇందులో మెన్షన్ చేస్తానండి. సో ఇది వచ్చేసి మనకు హాల్ అండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ ఇదిగోండి ఇలా ఉంటుంది. ఎంట్రన్స్ వచ్చేసి ఎంట్రన్స్లో ఓన్లీ మనకైతే బైక్ పార్కింగ్ అయితే అవైలబుల్ అయితే ఉందండి ఎంట్రన్స్లోని. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. బెడ్రూమ్ వరకండి. బెడ్రూమ్కి 1 BHK కాబట్టి అటాచ్గా మనకి బాత్రూమ్ కూడా ఉందండి. అటాచ్ బాత్రూమ్ కూడా ఉన్నది. సో ఇదండి ఎంట్రన్స్. ఇది హాల్ నుంచి మీకు బెడ్రూమ్ రావడానికి ఇదిగోండి ఇది ఎంట్రన్స్. ఇది పైన సీలింగ్ ఇదిగోండి ఇలా ఉంటుంది. సో ఇదిగోండి ఇది డీటెయిల్స్. బెడ్రూమ్ నుంచి అయితే నేను ఇప్పుడు వీడియో కవర్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది సెల్ఫ్ అయితే. బెడ్రూమ్లో సెల్ఫ్ ఇదిగోండి ఇలా ఉంటుంది. ఈ పక్కన అల్మారీ ఉంటే అల్మారీకి పెట్టుకోవడం కూడా స్పేస్ ఉంది. ఆల్మోస్ట్ 4 feet ఉందండి. విడ్త్ వచ్చేసి 4 feet వరకు ఉందండి. హైట్ వచ్చేసి 6 feet 7 feet వరకు ఉందండి కిటికీ. ఇదిగోండి మనం ఇప్పుడైతే చూడబోతున్నాము. ఇదిగోండి ఇది బాత్రూమ్. ఇది బాత్రూము. సో బాత్రూమ్ అయితే ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి సో ఇది కంప్లీట్ బాత్రూమ్. ఇది ఇండియన్ స్టైల్. ఇది బాత్రూమ్ వచ్చేసి మనకైతే ఇండియన్ స్టైల్లో ఉంటుందండి. ఇది ఇలా ఉంటుంది. ఇండియన్ స్టైల్లో బాత్రూమ్ ఉంటుందండి మీకైతే ఇది. అండ్ 3-way మిక్సింగ్ వాల్ ఇచ్చారు. షవర్ కూడా ఉంది. చూసారుగా షవర్ ఉంది అండ్ 3-way మిక్సింగ్ వాల్ ఇచ్చారు. అది సో ఇదండి ఇలా ఉంటుంది బెడ్రూమ్ అయితే. బెడ్రూమ్ నుంచి కిచెన్లోకి అయితే వెళ్తున్నామండి మీకైతే. అంటే ఇదిగోండి మీకు హాల్ నుంచి చూపిస్తున్నా. హాల్ నుంచి మీకు రైట్ సైడ్ బెడ్రూమ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఏమో కిచెన్ ఉంటుందండి. కిచెన్లో ప్రజెంట్ అయితే లైట్ లేదు. నేను నా లైట్ పెడుతున్నా, ఫ్లాష్ లైట్ పెట్టి పెడుతున్నాను. ఇది వచ్చేసి అంటే మనకి ఇది దేవుడి గది రూమ్ అండి. ఇది సో దేవుడి గది రూమ్లోని దాని పక్కన మనకు వంట వండుకోవడానికి టేబుల్ లాగా ఇలా సెల్ఫ్ లాగా ఇచ్చారు. సింక్ ఇచ్చారు. వాష్ బేసిన్ సింక్ ఇచ్చారు. గ్యాస్ స్టవ్ ఇంకా ఏమైనా సిలిండర్ ఉంటే పెట్టుకోవడానికి ఇచ్చారు. సో ఇంకో పక్కన ఇదిగోండి ఇదండి బ్యాక్ సైడ్. ఇది కిచెన్. ఇది బ్యాక్ సైడ్కి మీకు ఇదిగోండి ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ ఇంకో సెల్ఫ్ ఇచ్చారు. ఇది ఓపెన్ అవ్వట్లేదు. మరి అవతల వైపు ఎవరైనా ఉన్నారా ఏంటో తెలీదు. ఈ డోర్ అయితే ఓపెన్ అవ్వదు. మరి ఎవరైనా ఉన్నారా ఏంటో తెలీదు. ఓనర్ని అడగాలి. సో ఈ రూమ్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే మాత్రం ఇదైతే
మనకి 15,000లో వస్తుందండి ఇది. సారీ 16,000 అండి. మెయింటెనెన్స్తో కలిపి మొత్తం మీకైతే ఇది 16,000లో వస్తుందండి ఇది. రూమ్ రెంట్ వచ్చేసేసి విత్ కరెంట్ బిల్ అండి. కరెంట్ బిల్ సెపరేట్గా మీరు పే చేసుకోవాల్సి వస్తుందండి, కరెంట్ బిల్ మాత్రము. చూసారుగా ఈ రూమ్ అయితే నాకైతే బాగా నచ్చిందండి. మణికొండలో 1 BHK అంటే 16,000 అంటే చాలా చీప్ అండ్ బెస్ట్ అండి, ఇంత పెద్దగా వచ్చి అయితే. సో ఎవరికైనా కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో నా డీటెయిల్స్ మొత్తం అన్నీ పెడుతున్నానండి, నా ఫోన్ డీటెయిల్స్ అన్నీ పెడుతున్నాను. సో రెంట్ చార్జబుల్ సెప్పబుల్ ఉంటాయండి. సో ఎవరైనా కావాలంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఎనీ టైం.